హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెజెంట్ కామన్ గా యూజ్ చేసే ఒక ఐటమ్ ఏంటంటే షుగర్. ఇది లేని ఇల్లు అంటూ ఉండదు. ఈ షుగర్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అండ్ ఈ షుగర్ యొక్క ఒరిజినల్ కలర్ ఏంటి అండ్ ఈ షుగర్ మేకింగ్ ప్రాసెస్ లో కానీ ఎలాంటి కెమికల్స్ కలుపుతారు, అసలు మనం ప్రెజెంట్ తినే షుగర్ ఒరిజినల్ షుగరేనా, ఈ షుగర్ తినడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఉంటే ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చింది షుగర్ మీద. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్. మనం తినే చక్కెర మనకి ఈజీగానే అవైలబుల్ గా ఉన్నా కానీ దాని మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా పెద్దది అండ్ కెమికల్ తో కూడిన ప్రాసెస్. అసలు ఎలా మొదలవుతుందంటే ఈ చక్కెర మేకింగ్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే. ముందుగా రైతులు చెరుకు పంటను పండిస్తారు అండ్ ఈ పంట గ్రో అవడానికి అట్లీస్ట్ 1 year పడుతుంది అండ్ చాలా వాటర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది కూడా. ఈ చెరకు పూర్తిగా పండిన తర్వాత దానిని కోసి షుగర్ మిల్స్ కి తరలిస్తారు. ఇక్కడ నుండి రియల్ షుగర్ మేకింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ షుగర్ మిల్స్ లో పెద్ద పెద్ద రోలర్ మిషన్స్ ఉంటాయి. ఇందులో చెరుకుని క్రష్ చేస్తా ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు చెరుకు బండిని ఆల్రెడీ చూసే ఉంటారు. దాని నుంచి రసం తీస్తారు కదా, సేమ్ కాకపోతే పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయి. దాని నుంచి చెరుకు రసాన్ని తీస్తారు అండ్ ఆ వచ్చిన రసాన్ని లైక్ ఆ జ్యూస్ ని తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇందులో ఫుల్ ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ జ్యూస్ ని పెద్ద పెద్ద బాయిలర్స్ లో హీట్ చేస్తా ఉంటారు అండ్ ఆ వేడి చేసే ప్రాసెస్ లో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే కెమికల్ ని కలిపి ఇంప్యూరిటీస్ తొలగిస్తారు. ఇంతవరకు ఓకే, బట్ ఇప్పుడు మొదలైంది కెమికల్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఆ జ్యూస్ ని క్లీన్ చేయడానికి సల్ఫర్ డయాక్సైడ్ అనే కెమికల్ ని యూజ్ చేస్తారు. అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ అనేది, ఇది జ్యూస్ ని వైట్ చేయడానికి బ్లీచింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తారు. అంటే నేచురల్ కలర్ అనేది పోయి ఆర్టిఫిషియల్ వైట్నెస్ అనేది వస్తుంది. అండ్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే లంగ్స్ మరియు స్కిన్ పై ప్రభావం పడుతుంది అలాంటి షుగర్ తినడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు జ్యూస్ ని ఎవాపరేట్ చేస్తారు. ఎవాపరేట్ అంటే ఏంటంటే నీరుని ఆవిరిగా మారుస్తారు, అంటే ఆ జ్యూస్ ని ఆవిరిగా మారుస్తారు. నెక్స్ట్ ఇది థిక్ సిరప్ గా మారుస్తారు. ఈ ప్రాసెస్ లోనే బెల్లం ఇప్పుడు దాకా తయారైంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ సిరప్ ని కూలింగ్ ట్యాంక్స్ లో పెట్టి క్రిస్టల్స్ ని తయారు చేస్తారు. అక్కడ నుండి రా బ్రౌన్ షుగర్ అనేది తయారవుతుంది. కానీ కంపెనీస్ అయితే ఇక్కడ ఆగు, బ్రౌన్ షుగర్ అయితే బెటరే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ బ్రౌన్ షుగర్ అనేది వైట్ అండ్ షైనీ కావడానికి కెమికల్స్ ని యాడ్ చేస్తారు. లైక్ ఎలాంటి కెమికల్స్ అంటే ఫాస్ఫరిక్ యాసిడ్ అగైన్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది షుగర్ నుంచి. అగైన్ సల్ఫర్ డయాక్సైడ్ గాని వాడతారు, ఇది బ్లీచింగ్ కోసం. అండ్ యాక్టివేటెడ్ చార్కోల్ గాని యూజ్ చేస్తారు. ఇది ఎందుకంటే బ్రౌన్ షుగర్ అనేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా, సో ఆ బ్రౌన్ కలర్ ని రిమూవ్ చేయడానికి. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వచ్చిన షుగరే ప్యూర్ అండ్ వైట్ అండ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఆ రిఫైన్డ్ షుగర్ ని ఆరబెట్టి ప్యాక్ చేసి ఇలా సూపర్ మార్కెట్స్ లోకి వస్తుంది. ఇది షుగర్ మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు అర్థమైందిగా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు అనేది ఈ షుగర్ మేకింగ్ ప్రాసెస్ లో. ఒకవేళ మీరు షుగర్ అనేది డైలీ తింటుంటే ఏమవుతుంది, షుగర్ అనేది ఇన్స్టెంట్లీ ఎనర్జీ ఇస్తుంది మనకి, బట్ ఇది షార్ట్ టైమ్ లోనే పోతుంది. అసలు ఈ షుగర్ అనేది మానలేకపోతాం కదా, ఎందుకంటే ఈ షుగర్ అనేది ఒక డ్రగ్ లాంటిది. ఈ షుగర్ అనే డ్రగ్ వల్ల మన బ్రెయిన్ లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదే హ్యాపీ హార్మోన్. ఎంత తిన్నా గానీ మళ్ళీ మళ్ళీ షుగర్ క్రేవింగ్స్ అనేది వస్తానే ఉంటాయి మనకి. ఒకవేళ మీరు కూల్ డ్రింక్ బాటిల్ డైలీ తీసుకుంటుంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్ లో 10 teaspoons ఆఫ్ షుగర్ ఉంటుంది, అంటే 160 calories ఉంటాయి దాంట్లో. ఇలా ఎక్కువ షుగర్ తింటా ఉంటే ప్రెసెంట్ అయితే చాలా బాగుంటాం, చాలా హ్యాపీగా ఉంటాం, బట్ చిన్న చిన్నగా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. లైక్ ఎలాంటివంటే వెయిట్ గెయిన్, ఒబిసిటీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ డల్నెస్ అండ్ ముడతలు, లివర్ ఫ్యాక్ట్ అక్యుములేషన్, మన మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే తక్కువ షుగర్ తినండి, మాక్సిమం బెల్లాన్ని యూజ్ చేయండి, లేకపోతే తేనెను యూజ్ చేయండి. షుగర్ డ్రింక్స్ తాగడం కన్నా వాటర్ తాగడం చాలా బెటర్ కదా. ఒకవేళ మీకు షుగర్ క్రేవింగ్స్ వస్తే ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ కానీ టీగానే ఉంటాయి కదా. సో ఇది ఫ్రెండ్స్ అయితే ద ప్రాసెస్ ఆఫ్ షుగర్ మేకింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.